హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ అండి. ఇది మంగళవారం రోజు వీడియో అండి. పెట్టడం కొంచెం లేట్ అయింది. నేను మా వారికి లంచ్ బాక్స్ కోసమని పచ్చిశనగపప్పు, వంకాయ, గుత్తి వంకాయ, పచ్చిశనగపప్పు కర్రీ మసాలాలు లేకుండా చేస్తున్నానండి. ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకుని ఒక్క విజిల్ వేస్తాను నేను, అంతే. ఒక్క విజిల్ వేస్తే చాలండి. మరీ ఎక్కువ వేయించానుకో మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయండి. అందుకని ఒక్క విజిల్ వేయించండి. చిన్న వంకాయలండి, తెల్ల వంకాయలు నేను సెలెక్ట్ చేసుకుంటాను. చిన్న వంకాయలు ఏరి తెచ్చుకుంటాను నేను. ఒక పావు కిలో వంకాయలని గుత్తి వంకాయలాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని నేను తాలింపు ప్రతి కూరలోనూ తాలింపు వేస్తానండి. మెంతి పొడి కూడా కంపల్సరీగా వేస్తాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర పొడి, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి చిన్న ఆనియన్స్ వేసాను నేను. కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి కదా, అందుకని సాల్ట్ వేసుకుని మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారం, అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేస్తే నల్లగా అవ్వండి, వగరు కూడా ఉండదు. కండ ఎక్కువ అంటారు వంకాయల్ని. అలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వాటిని వేసి మీడియం ఫ్లేమే ఉండాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండి మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. వంకాయల్ని మెత్తబడే వరకు బాగా మగ్గించుకుంటే బాగుంటుందండి. లేత వంకాయలు అనుకోండి మగ్గిపోతాయండి, వాటర్ పోయాల్సిన అవసరం లేదు. నేను లేత కాయలు తెచ్చుకున్నాను, మగ్గిపోయినాయి. ఇప్పుడు శనగపప్పు ఒక్క విజిల్ వేయించాను. చూసారా, అంటే పేస్ట్ అవ్వకుండా బద్దలాగా ఉంటుందన్నమాట. అలా ఉంటేనే చూడడానికి తినడానికి కూడా బాగుంటుందండి. అందుకనే ఒక్క విజిల్ వేయించుకున్నాను నేను. వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి దగ్గరగా అయ్యే వరకు ఉడికించడమేండి. రెడీ అయిపోయిందండి. చివరగా కాస్త కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. గుత్తి వంకాయలు, లేత వంకాయలు తీసుకోండి, చాలా బాగుంటాయి. మా వారు, పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసుకున్నాను. మంగళవారం కదా, గౌరీదేవికి ఈరోజు పూజ చేసుకుంటాను. పూజ చేసుకున్నాక ధూపం వేస్తున్నానండి. ఇవి కోన్స్ అంటారు. నేను మా ఇంటి దగ్గర ఉండే పూజ స్టోర్ రూమ్ ఉంటుంది, అక్కడ నుంచే తెచ్చుకుంటాను. ఆవు పేడతో చేస్తారంటండి వీటిని, సాంబ్రాణి వేసుకోవడానికి. ఇదివరకు బొగ్గుల మీద వేసేవాళ్ళం కదా, అలా కాకుండా ఇలా కోన్స్ వచ్చినాయి. అంటే ఇందులో చాలా రకరకాలు వచ్చేసినాయి అనుకోండి. నేను సాంబ్రాణి విడిగా తీసుకొచ్చి ఇందులో వేస్తాను. అది చాలా బాగుంటుందండి. సాంబ్రాణి ఫ్లేవరు మనకి వేరే ఇంకేటికి రాదండి, సాంబ్రాణి ఫ్లేవరు. అందుకని నేను విడిగానే తెచ్చుకుంటాను. ఈ కప్పు తెచ్చి స్టవ్ మీద వెలిగించి ఆ మంటకి కాలిస్తే అంటుకుంటుంది. ఆవు పేడే కదా, తొందరగా అంటుకుపోతుంది. దాంట్లో నేను సాంబ్రాణి పొడి వేస్తాను. సాంబ్రాణి పొడి అన్ని పూజా శౌర్యంలోనే దొరుకుతుందండి. అది తెచ్చి వేసుకొని నేను ముందు పూజా మందిరంలో ధూపం చూపిస్తాను. ఆ తర్వాత ఇల్లంతా చూపిస్తాను అన్నమాట. మనం కంపల్సరిగా ధూపం వేసేటప్పుడు ఇల్లంతా కూడా చూపించాలండి. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇలా ధూపం వేయడం వల్ల. చెడు వాసనలు ఏమీ రావు, అలాగే మంచి ఫీల్ కూడా ఉంటుంది. నేను కంపల్సరిగా వేసుకుంటాను. అన్నీ అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ వంకాయ కూర వండాను కదా, కాస్త పెసరపప్పు చారు వేసుకుంటున్నాను. సాయంత్రానికి కూడా ఉంటుందని కొద్దిగా పెసరపప్పులోని కాస్త వాటర్ పోసి ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటా వేసేస్తున్నాను. వేసేసి దీన్ని కూడా ఒక్క విజిల్ రానిస్తానండి. పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది కదా, ఒక్క విజిల్ వస్తే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిన తర్వాత దాన్ని కాస్త పప్పు గుత్తితో మెదుపుకుని వాటర్ పోసి పెసరపప్పు చారుని మరిగించుకుని తాలింపు వేసుకోవడమే. నేను కంపల్సరిగా చాలా ఇష్టం. ఏదైనా కూర ఉన్నప్పుడు పప్పు కానీ రసం కానీ ఏదో ఒకటి ఉండాలండి. ఒక్క కూరతో తినలేం. బయట ఏంటో చప్పుడవుతుందండి. బయటకు వచ్చి చూస్తే మంకీ అండి మా గోడ మీద కూర్చుంది. అది పక్కింటి వాళ్ళ చెట్టు, సీతాఫలం చెట్టు. ఆ కాయలు కోసుకుని తినేస్తుంది. పచ్చిగా ఉన్నాయి కాయలు, తినలేక ఊసేస్తుంది.
చూడండి ఎంత లావు ఉందో. నాకు భయం వేసి తర్వాత మళ్ళీ డోర్ పెట్టేసుకున్నాను ఎక్కడ ఇంట్లోకి వస్తుందా అని. నేను కొద్దిగా వైట్ రైస్ వండుకుంటున్నాను. పాలు వస్తే స్టవ్ మీద పెట్టి మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. మాకు పాలు కొంచెం లేట్గానే వస్తాయి. నేను గేదె పాలే వాడతానండి, ప్యాకెట్ పాలు అసలు వాడను. నాకు ఇష్టం ఉండవు, ఫస్ట్ నుంచి కూడా ప్యాకెట్ పెరుగు పాలు ఇష్టం ఉండవు. మేము మామూలుగా తీసుకుంటాం, ఇంటికి వచ్చి పోస్తాడనమాట గేదె పాలు, అవే వాడతాను నేను. పప్పుచారు కూడా అయిపోయింది. పెసరపప్పుచారు అంటాం మేము దీన్ని. చివరిగా తాలింపు వేసేసి నిమ్మకాయ పిండుతానండి. ఇందులో మనం చింతపండు వేయం కదా, కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు నిమ్మరసం పిండాలి. నిమ్మరసం పిండేసి మూత పెట్టేయాలి. రెడీ అయిపోయింది ఇవి కూడా. ఈ పప్పుచారు ఉన్నప్పుడు కొద్దిగా వడియాలు లేకపోతే ఎలాగా, వడియాలు అయితే కంపల్సరీగా ఉండాలి. ఇవి చల్లమిరపకాయలు అమ్మ ఇచ్చింది, అలాగే గుమ్మడి వడియాలు కొన్ని ఇచ్చింది అమ్మ. భీమవరం వెళ్ళినప్పుడు అమ్మ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను ఇవన్నీ. అవి వేయించుకుంటున్నాను. మా వాడికి గొట్టాలు ఇష్టం అండి. పిల్లలందరికీ ఇష్టమైనవి. చిన్నప్పుడు మనం కూడా ఈ గొట్టాలు తెగ తినేవాళ్ళం కదా, ఆ గొట్టాలు కొన్ని వేసినాను. మా వాడికి ఇష్టము, వాడికి కూడా వేపేసి ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేస్తానండి. నేను ఇంకా లంచ్ టైం అయింది, లంచ్ పెట్టుకుంటున్నాను అనమాట. గుత్తి వంకాయ శనగపప్పు కూర చాలా బాగుందండి. ఈ కూర మాత్రం అసలు మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేశాను, చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరైనా ఇలాగ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే పప్పుచారు వడియాలు. నా లంచ్ ఇదేనండి. లంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ కుకింగ్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటానండి. ఖాళీగా ఉండడం ఎందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.